ఈ సమయంలో గెత్సెమనే తోట గురించి నేను క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు తెలియచేస్తాను. ప్రతిసారి నేను అనేక విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయినప్పటికీ ఇది మరలా చెప్పుకోవలసినటువంటి విషయాలు. సిలువలో పలికిన 7 మాటలు మాట్లాడుకోవాలి. అలాగే యేసు ప్రభువారు ఏ విధముగా శ్రమ పొంది ఉన్నారనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరం కూడా మనం ఏం చేయాలి? వాటిని జ్ఞాపకం మనకు తెచ్చుకోవాలి. చూడండి, ఈ సమయంలో గెత్సెమనే తోట గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. గెత్సెమనే తోటలో మనం చూస్తే కల్వరి కొండకు ఎక్కి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి నాదుడిచ్చేటువంటి కరుణ వాత్సల్యమును ఈరోజు మనమందరం కూడా పొందుకోవాలని ప్రేమతో నేను మీకు తెలియచేస్తున్నాను. మనం మొదటగా గెత్సెమనే తోటకు వెళ్ళి చూసినట్లయితే ఇది ఒలివ చెట్లతో నిండినటువంటి ఒక స్థలము అని నేను మీకు తెలియచేస్తున్నాను. గెత్సెమనే తోట అనగా ఒలివ చెట్లతో నిండినటువంటి ఒక స్థలం అయి ఉన్నది. అంతేకాదు అక్కడ చూస్తే ఒలివ పండ్ల నుండి ఏం చేస్తారు? ఒలివ పండ్ల నుండి నూనె తీస్తూ ఉంటారు. ఏం తీస్తారు? నూనె తీస్తారు. ఆ నూనె తీసేటువంటి గానుగా అక్కడ ఉన్నట్లుగా కొన్ని చరిత్రలో మనకి తెలియపరచబడుచు ఉంటుంది. అందుకే ఆ స్థలానికి గెత్సెమనే అని పేరు పెట్టబడింది. అక్కడ ఏముందంటే గానుగా ఉన్నదన్నమాట. ఒలివ నూనెను తీయటానికి అక్కడ ఒక గానుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. గెత్సెమనే అనగా గానుగా అనే అర్థమునిచ్చేటువంటి పేరు దీనికి పెట్టబడి ఉన్నది. ఈ తోట యెరూషలేమునకు తూర్పుగానున్నటువంటి కిద్రోను వాగుకు కొంచెం అవతల ఒలీవ కొండకు దిగువన ఉన్నది. యేసు ప్రభువుకు ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి స్థలమై ఉంది కూడా. యేసు ప్రభువుకి ఎంతో ఇష్టమైనటువంటి స్థలముగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన తరచుగా ప్రార్థన చేయటానికి ఏకాంతముగా అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారు. ఆయనను అప్పగించినటువంటి రాత్రి కూడా ఆ తోటలోనే ఉన్నారన్నమాట. కాబట్టి ఆ తోట ఆయనకు చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం అని నేను మీకు తెలియచేస్తున్నాను. అలాగే ఆ రాత్రి అక్కడ ఆయన లోక పాప భారం అంతా కూడా, ఆ పాపపు శిక్ష అంతా కూడా ఆ రాత్రి అక్కడ ఆయన భరించవలసి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఆ తోటలో ఆ వేదనను సహించలేక పాపం ఎరిగినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రోతకరమైనటువంటి మన పాపములను మోయలేక మరింత ఆతురముగా ఆయన తండ్రికి మొరపెట్టుచూ ఉంటున్నారు. ఏమని ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం ప్రభు అని చెప్పి తండ్రికి ఆయన మొరపెట్టుచూ ఉంటున్నారు. లోకాసు వార్త 22లో 24వ వచనంలో ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువులాగా అయినట్లుగా అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు నేల మీద పడి మానవుల రక్షణ కొరకు ఏం చేస్తున్నారు? కన్నీటితో వేదనతో రక్తము కారునంతగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. అంటే ద్రాక్ష పండును నలిపినప్పుడు ద్రాక్ష రసము కారునట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తముని ఇక్కడ మన కొరకు కార్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే గబ్బాతా, రెండవ స్థలము పేరు గబ్బాతా, అంటే రాళ్ళు పరచిన స్థలం అయి ఉన్నది. ఆ రాత్రి ఆ తోటలో యోధా ఇస్కరియోతు ముద్దు పెట్టుకున్నారు. ఇస్కరియోతు యోధా ఏం చేశారు? ముద్దు పెట్టుకుని యేసు ప్రభు వారిని అప్పగించారు. తరువాత ఆయన అప్పగించిన తరువాత అవమానపరచబడి కొట్టబడి ముళ్ళ కిరీటము ఆయనకు పెట్టబడి ఊదా రంగు వస్త్రములు ధరింపచేయటము, ఆ నిర్దోషి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక దోషిగా అన్యాయపు తీర్పు తీర్చటం అనేది జరిగింది. అది ఏం పేరు చెప్పాను? గబ్బాతా. గబ్బాతా అను స్థలమునకు తీసుకుని వచ్చి ఉన్నారనమాట. కాబట్టి రెండవ స్థలము పేరు గబ్బాతా అనగా రాళ్ళు పరచిన స్థలము. గబ్బాతా అనగా రాళ్ళు పరచిన స్థలము అని అర్థం. యోహాను సువార్త 19వ అధ్యాయము 13లో మనకు అది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారిని బహిరంగంగా అవమానపరిచారు.
బహిరంగముగా అవమానపరిచి అన్యాయపు నిందలు ఆయన మీద మోపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఆ సమయంలో ఎలా ఉన్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన నోరు తెరవలేదంట. ఎన్ని నిందలు ఆయన మీద మోపినా, ఎన్ని అవమానములు ఆయనకు చేసినా, ఎంత బాధ భరించవలసి వచ్చినా కానీ ఆయన నోరు మాత్రం తెరవలేదు. నోరు తెరవకుండా ఎలా ఉన్నారు? వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన అక్కడ ఉన్నారు. మన కొరకు ఎంత శ్రమను సహించినా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను మరొకసారి మనం తలపోసుకొనుచు జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన ఈ అవకాశం ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ దేవునికి మనము ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనకు మనం లోబడాలి. ఎంత చేసినటువంటి దేవునికి మనం ఏం చేయాలి? లోబడి మనము జీవించాలి. లోబడదామా? లోబడాలి. లోబడితేనే మనకు శ్రేష్టమైనటువంటి అవకాశము దొరుకుతుంది. లోబడకపోతే మన పరిస్థితి ఏమవుతుందో మనకి తెలియదు. హల్లెలూయా. ఈ గెత్సేమనేలో ఆయన అంతరంగములో ఏం చేశారనమాట? వేదన సహించి భరించి గబ్బాతా వద్ద ఆయన బహిరంగమైన అవమానమును, అన్యాయపు తీర్పును ఓర్చుకుని భరించారు. నా పాప భారమంతయు కూడా ఏం చేశారు? ఆ గబ్బాతా వద్ద బహిరంగముగా ఆయన భరించి ఉన్నారు. హల్లెలూయా. ఆ తరువాత ఒక బరువైన సిలువను ఆయన మీద ఉంచారు. ఆయనను గొల్గొతా కొండ వరకు తీసుకుంటూ వెళ్ళారు. అంటే తరుముకుంటూ వెళ్ళారు. తరుముకుంటూ అంటే మనకు అర్థమవుతుంది కదా. ఆయన కొంచెం ఆగితే ఏం చేస్తున్నారు? కొట్టుచూ ఉన్నారు. అంటే తరుముకుంటూ వెళ్ళుచూ ఉన్నారు. చూడండి, గొల్గొతా కొండ. గొల్గొతా కొండ మనం జ్ఞాపకం చేసుకుంటే గొల్గొతా అనగా కపాల స్థలము. గొల్గొతా అనగా కపాల స్థలము అని అర్థం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తాం. ఇది లాటిన్ భాషలో దీనిని కల్వరి అని కూడా అంటారు. ఏమని అంటారు? కల్వరి అని కూడా పిలుస్తూ ఉంటారు. చూడండి, దీనిని తెలుగులో కపాల స్థలము అనగా మానవుని యొక్క పుర్రె వంటి ఆకారము గల స్థలము అని అర్థము పిలుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇది ఎవరితో దేనితో నింపబడి ఉంటుందంటే ఈ స్థలము నరహంతకుల శల్యములతో నిండినటువంటి ప్రధాన శ్మశాన స్థలమై ఉన్నది. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలము ఎవరితో వేటితో నింపబడి ఉంటుంది అని మనం చూస్తే ఇది మానవుని యొక్క పుర్రె వంటి ఆకారము కలిగినటువంటి స్థలం అంటారు. చనిపోయిన వారి ఎముకలతోనూ పుర్రెలతోనూ నిండినటువంటి ఒక గుట్టగా అక్కడ మనకు కనిపిస్తుంది. అది ఎవరు అంటే నరహంతకులు. ఎవరై ఉన్నారు? నరహంతకుల యొక్క శరీరములతో, ఎముకలతో, పుర్రెలతో నిండినటువంటి గుట్ట. మొదటి ఆదాము యొక్క పాపమును జ్ఞాపకము చేయు పాపిష్టి జనము యొక్క మహాప్రస్థానము ఈ కొండ క్రింద ఆ మొదటి ఆదాము యొక్క సమాధి ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పండితుల యొక్క అభిప్రాయము కూడా నేను మీకు తెలియచేస్తున్నాను. రెండవ ఆదాము అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తాభిషేకము చేత ఆ స్థలానికి మరొక పేరు వచ్చేసింది. ఆ స్థలానికి ఒక విముక్తి వచ్చింది. ఏంటి అంటే మనం చూస్తే మరణమును జయించినటువంటి స్థలముగా మార్చబడింది. అప్పుడు వరకు కూడా చనిపోయిన వారిని అక్కడ పెట్టిన తర్వాత ఎవరు మరణాన్ని జయించిన వారు లేరు. అలాంటి స్థలములో యేసుప్రభు వారిని పెట్టినప్పుడు ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? తిరిగి ఆయన లేచి ఉన్నారు. కాబట్టి మరణమును జయించిన స్థలముగా ఆ స్థలము మార్చబడి ఉన్నది. ఇది యెరూషలేము బయట ప్రాకారమును ఆనుకొని ఉన్న స్థలము. అలాగే ఉన్నతమైనటువంటి ఒక రహదారి ప్రక్కన ఉందన్నమాట ఆ స్థలం. ఒక రహదారి ప్రక్కన, మన భాషలో చూస్తే బందర్ రోడ్డు పక్కన ఉందండి అంటారు కదా, అట్లా. అంటే అటు ఇటు వెళ్ళేవారు, ప్రయాణం చేసేవారు అందరూ కూడా ఆ మార్గంలో గుండానే వెళ్ళాలి కదా. వెళుచూ వస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? చూసుకుంటూ వెళుతూ ఉంటారు. మరణశిక్ష పొందవలసిన వారు బాహాటంగముగా భయంకరముగా ఇక్కడ చంపబడతారు. ఎట్లాగూ అంటే ఆ సిలువ మీద వేలాడదీస్తారు, త్రాళ్లతో కట్టి. యేసుప్రభు వారిని మాత్రమే మేకులతో బంధించారు. ఈ నరహంతకులు దొంగలను తీసుకొచ్చి ఏం చేస్తారనమాట? ఆ సిలువ మీద త్రాళ్లతో కడతారు. ఇప్పుడు ఆ త్రాళ్లతో కట్టిన వారికి విముక్తి ఏంటంటే చనిపోవటమే విముక్తి. చనిపోయి అంటే వారి ప్రాణము పోయేంత వరకు కూడా వారు ఆ బాధ పడుతూనే, దాని మీద వేలాడుతూనే
ఉండాలి. కాబట్టి అక్కడ మనం చూస్తే ఆ వ్యాపారము నిమిత్తము వెళ్ళేటువంటి ప్రయాణికులు కానీ, ఆ మార్గము గుండా వెళ్ళేవారు కానీ ఎవరైనా సరే ఈ విధమైన చిత్రహింసలతో కూడినటువంటి ఈ ఘోరమైనటువంటి మరణమును ఏం చేస్తారంటే కన్నులారా చూస్తారు. ఒక వింత అక్కడ ఏదైనా జరుగుతుందంటే ఎంత అర్జెంట్ పని అయినా ఏం చేస్తారండి, ఒక్క నిమిషం ఆగి ఏంటని చూసి తెలుసుకుని మరి వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా అలాగే అందరూ చూసేటువంటి రహదారి ప్రక్కన ఉంది కాబట్టి ఈ ఘోరమైనటువంటి చిత్రహింసలతో కూడినటువంటి మరణాన్ని అందరూ ఏం చేస్తున్నారు, కన్నులారా చూస్తున్నారంట. చూసిన వారందరికీ చాలా భయం వేస్తుందా లేదా? ఇంకా మరి ఇంకొకరు ఎవరైనా నరహంతకులుగా మారాలని అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఎందుకంటే ఎవరైనా ఇలాంటి పని చేస్తే ఏమవుతుంది, సిలువ మరణానికి అప్పగిస్తారు. సిలువలో ఎంత యాతన పడాలి కదా అని చెప్పి ఎవ్వరు కూడా సాహసించరు. అందరూ భయపడిపోతున్నారంట. అందరూ భయపడి ఆ పని చేయకూడదని కూడా బాహాటముగా అలాంటి శిక్ష వారికి విధించేవారు. కాబట్టి వారి జీవితాలలో ఇటువంటి శిక్షకు కారణాలైనటువంటి దుష్ట కార్యాలు చేయకుండా ఉండాలని చెప్పి ఈ విధమైనటువంటి శిక్ష వారికి విధించేవారు. ఈ సిలువ మీద వేలాడేవారు ఆకలికి దాహానికి ఏం చేయాలి, ఎంతో అలమటించాలి. ఎవరు మంచినీళ్ళు ఎవరు ఆకలి అక్కడ తీర్చరు. ఎండకు చలికి వారు ఏమవ్వాలన్నమాట, వారు పిచ్చెక్కిపోవాలంటే ప్రాణం ఎప్పుడు పోతుందా అని కోరుకోవాలన్నమాట. అలాంటి దుస్థితిలో వారు చనిపోయేంత వరకు కూడా ఆ స్థలములో వారు వేలాడవలసిందే. అలాంటి స్థలములో యేసు ప్రభు వారిని ఏం చేశారు, మేకులతో బంధించి సిలువ మరణ శిక్షను యేసయ్యకు విధించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాలు తాకగానే ఇప్పుడు ఈ కొండ చరిత్ర ఏమైపోయిందండి, మారిపోయింది. ఈ కొండ చరిత్ర ఏమైపోయింది, మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడగానే మనలో ఉన్నటువంటి పాపమంతా పోయి మనం కూడా ఏమవ్వాలి, మారాలి. మన దేవుడు కోరుకునేది కూడా మన నుంచి అదే. కాబట్టి మనందరం దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, మారదాం, దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని పనిలో పాత్రలుగా మనము వాడబడదాం. హల్లెలూయా. ఇంకెన్నో మాట మిగిలింది, 7వ మాట మిగిలింది కదా. 7వ మాట క్లుప్తంగా నేను మీకు తెలియచేస్తాను. చూడండి, 7వ మాటగా మనం చూసినట్లయితే 7వ మాట ద్వారాగా మనం నేర్చుకోవలసిన విషయాలను మనం చూస్తే దేవుని వాక్యములో 7వ మాటను చదవండి. లోకాసు వార్త 23:46 వచనములో చూస్తే ఏమని సెలవిస్తున్నారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి కుమారుడు ఇప్పుడు ఏమై ఉన్నారు, అప్పగించుట ద్వారా వారిద్దరు కూడా ఏమయ్యారు, ఏకమైనట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. తండ్రి కుమారుడు ఇప్పుడేమయ్యారు, ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుట ద్వారాగా వారిద్దరు కూడా ఏకమై ఉన్నారు. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చూడండి, మరణ భయము తొలగించుట కొరకు దేవుడు ఏం చేశారు అంటే మన నిమిత్తము ఆయన సిలువ మరణాన్ని పొంది ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనములో ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. అవును కదా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పాప శాపములను, మనకు వచ్చేటువంటి పాప శాపాలకి శిక్షగా వచ్చే మరణాన్ని దేవుడు ఏం చేశారంటే ఆయన విరిచివేసి ఉన్నారు, మనకు విజయమునిచ్చారు. ఆయన సిలువలో మరణించుట ద్వారా దేవుడు ఏం చేశారు, మనకు విజయమునిచ్చి మరణ భయమును మన నుంచి తొలగించారు. హల్లెలూయా. అలాగే చూస్తే ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే తిరిగి మరల దేవుడు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము
28వ వచనములో చూస్తే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారు మన దేవుడు? తండ్రి యొద్ద నుంచి వచ్చారు. వచ్చిన తరువాత ఆయనకు అప్పగించిన పని అంతటినీ కూడా ఏం చేశారు? నెరవేర్చి ఉన్నారు. తిరిగి మరలా తండ్రి దగ్గరకు వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈ లోకములోనికి మనం వచ్చింది కూడా ఏంటంటే, ఈ లోకములో చుట్టబెట్టుకొని ఉన్నదంతా తీసుకెళ్తా కాదు. ఏం చేయాలి? మనం కూడా దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించి అనేకులను దేవుని యొద్దకు నడిపించి మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం కొరకు ఈ లోకములో మనము ప్రయాసపడి సిద్ధపడి దానిని సంపాదించుకోవటం. తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాలి? మనకు సిద్ధపరిచిన స్థలములోకి, తండ్రి యొద్దకు వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవచనాల నెరవేర్పు కొరకు దేవుని వాక్యములో చూస్తే కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నారు దేవుడు. ఏమన్నారు ఇక్కడ? నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అంటే ఏంటి? ఇక్కడ ప్రవచనాల నెరవేర్పు కొరకు దేవుని యొక్క ఆత్మను తిరిగి మరలా ఏం చేశారు? దేవుని చేతికి అప్పగించి ఉన్నారు. హల్లెలూయా. ఈ దేహము నీది కాదు, అవునా? మన దేహము మనది కాదు. కాబట్టి మన హృదయంలోనికి యేసయ్యని చేర్చుకోవాలి. ఈ ఆత్మను తిరిగి మరల మనం ఎవరి చేతికి అప్పగించాలి? దేవుని చేతికి అప్పగించాలి, కానీ సాతాను చేతికి అప్పగించకూడదు. ఒకవేళ దేవునికి విరోధముగా జీవిస్తే మన ఆత్మ ఏమవుతుందంటే దుష్టుడు తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆత్మను మరలా జాగ్రత్తగా దేవునికే మనము అప్పగించినట్లయితే అక్కడ ఎల్లప్పుడూ కూడా సంతోషము, ఆనందము, ఆకలి ఉండదు, దప్పికలు ఉండవు, ఏడుపు ఉండదు, పండ్లు కొరకటం ఉండదు కదా, ఏది ఉండదు, ఏ బాధ ఉండదు. ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరుస్తూ జీవించేటువంటి గొప్ప అవకాశం మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారని దేవుని పేరట నేను మీ అందరికీ సెలవిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.